తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు. కీర్తన 85 వచనము 9. ప్రభునిచే ప్రేమించబడి పవిత్రులుగా చేయబడిన ప్రియ దైవజనులారా, సహోదరి సహోదరులారా, తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు శుభములు కలుగునుగాక. దేవుడు తన పట్ల భయభక్తులు చూపించు వారిని రక్షించాడు, రక్షిస్తున్నాడు, రక్షిస్తాడు. ఐగుప్తు బానిసత్వం తొలగించి వాగ్దాన ప్రదేశానికి నడిపిస్తున్న సమయంలో ఎవరైతే ప్రభుని నమ్మారో, ఆయనపై ఆధారపడి జీవించారో, తమ జీవితాలను మార్చుకున్నారో వారు మాత్రమే ప్రభుని ద్వారా కాపాడబడి వాగ్దాన దేశాన్ని చేరుకున్నారు. రాజులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న కాలంలో ఎవరైతే ధర్మశాస్త్రానుసారం దేవుని చిత్త ప్రకారం రాజ్యపాలన చేశారో వారిని ప్రభువు శత్రుదేశాల నుండి రక్షించి వారి తరపున నిలబడి యుద్ధం చేసి ఇశ్రాయేలు రాజులకు విజయాన్ని దయచేశాడు. క్రీస్తు ప్రభుని కాలంలో ఎవరైతే క్రీస్తులో విశ్వాసం ఉంచి సువార్తను స్వీకరించి జ్ఞానస్నానం పొందుకొని ఆయన మార్గంలో నడిచారో వారికే ప్రభుని రక్షణ లభించింది. రక్షించుటకు సిద్ధంగా ఉన్న దేవుని ఎడల భయభక్తులు కనపరచటం అనగా పాత జీవితాన్ని మార్చుకొని చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి ప్రభుని మన్నింపును పొందుకోవటం. మరలా అలాంటి తప్పుల జోలికి పోకుండా ప్రభునిపై శ్రద్ధ కలిగి ఆయన వాక్కులను జీవిత మార్గాలుగా స్వీకరించి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను జీవిత పరమార్థంగా వేదంగా భావించాలి, జీవించాలి. ప్రభుని ఎడల ప్రత్యేక ప్రేమ, గౌరవం, మర్యాద, స్తుతి, ఆరాధన కలిగి ఉండాలి. ఇవి చేసేవారికి ప్రభుని రక్షణ తథ్యం. కావున ఈనాటి జీవవాక్యం ప్రకారం నడుచుకుంటూ భయభక్తులతో ప్రభుని ఎడల వర్తించుదాం. ప్రార్థించుదాము. పవిత్రుడవైన మా తండ్రి, మీ ఎడల మేము చూపే భయము, భక్తి, ప్రేమ, గౌరవాలను బట్టి మమ్ము మీ కృపలో భద్రపరచమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.